సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు. గుంటం పీర్లను దర్శించుకున్న సిటీ కేబుల్ ఎండి గోటిక నరసింహారెడ్డి బాబన్న. వినాయక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వాస్తు పూజ, ధన్వంతరి హోమం. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై తాండూరు పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ. ముందు వార్డు సమస్యలను తీర్చండి, 20వ వార్డు కౌన్సిలర్కు కాలనీవాసుల సూచన. చైర్మన్పై ఆరోపణలు చేస్తే ఖబర్దార్, నోరు అదుపులో పెట్టుకో, కౌన్సిలర్ సంగీత ఠాగూర్ను ఘాటుగా హెచ్చరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు బిర్కట్ రఘు. తాండూరు మున్సిపల్లో అక్రమాలు జరిగాయంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన కౌన్సిలర్ సంగీత ఠాగూర్. చిన్నారులకు పౌష్టికాహారంతో సంపూర్ణ ఆరోగ్యం, ఎమ్మెల్యే బుయ్యేని మనోహర్ రెడ్డి. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి శుక్రవారం పాల్గొనే కార్యక్రమాలను విజయవంతం చేద్దాం, కాంగ్రెస్ పార్టీ పట్టణాధ్యక్షులు హబీబ్ లాలా. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ గోటిక నరసింహారెడ్డి బాబన్న గుంటం పీర్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం తాండూరు మండలం కోటబాస్పల్లి గ్రామంలో ఉన్న గుంటం పీర్లను దర్శించుకున్నారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండి మాట్లాడుతూ గుంటం పీర్ల అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాబన్న స్నేహితులు, గ్రామస్తులు, అభిమానులు, బాబన్న సోదరుడు గోటిక రాజశేఖర్ రెడ్డి, పోలీస్ వెంకటయ్య, బురానోద్దీన్, గౌసోద్దీన్, వివి రెడ్డి, ఉపాధ్యాయులు నాగప్ప, కొండన్ రవి, సురేష్, రొంపల్లి సంతోష్, మంగలి పాపయ్య, విద్యా కమిటీ మాజీ చైర్మన్ రాములు, మల్కాపూర్ మాజీ ఎంపీటీసీ రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అదే నేను చెప్తాను, లోపల లైట్లు వేసేసాను, లైట్లు పెట్టేసి తాండూరు పట్టణంలోని రొంపల్లి సంతోష్ తన నివాసానికి సిటీ కేబుల్ ఎండి ఇంద్రారెడ్డి చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ నరసింహారెడ్డిని ఆహ్వానించారు. దీంతో రొంపల్లి సంతోష్ నివాసానికి నరసింహారెడ్డి బాబన్న వెళ్లడంతో తన నివాసానికి చేరుకున్న బాబన్నను రొంపల్లి సంతోష్ శాలువా, పూలమాలలతో ఘనంగా సత్కరించారు. బాబన్నతో పాటు గోటిక రాజశేఖర్ రెడ్డి, ఉపాధ్యాయులు నాగప్ప, పోలీస్ వెంకటేశం, వెంకట్రెడ్డి, బురాన్, మాల సురేష్, విద్యా కమిటీ మాజీ చైర్మన్ మాల రామప్ప తదితరులు పాల్గొన్నారు. కార్ రాదు, స్పేస్ అంటే మంచి బిల్డింగ్ గల్లకి ఓల్డ్ పాతది యాక్చువల్గా. వినాయక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవంలో భాగంగా వాస్తు పూజ, ధన్వంతరి హోమం తదితర కార్యక్రమాలు భక్తి శ్రద్ధలతో జరిగాయి. గురువారం తాండూరు పట్టణంలోని బస్ స్టేషన్ ఎదురుగా అల్మాస్ ఇంటర్నేషనల్ పాఠశాల ప్రక్కన వినాయక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభమైంది. అందులో భాగంగా గణపతి పూజ, వాస్తు కళ్యాణం, ధన్వంతరి హోమం, సుదర్శన హోమం తదితర ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లు చందుస్వామి తెలిపారు. మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్
విఠల్ నాయక్, సతీమణి కిష్టమ్మ, కూతురు ప్రశాంతి ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి డాక్టర్లు, తాండూరు పట్టణ, తాండూరు నియోజకవర్గ ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. శ్రీ వినాయక మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభోత్సవంలో భాగంగా ఈరోజు వాస్తు పూజ మరియు వాస్తు కళ్యాణము, అట్లాగే హాస్పిటల్ కాబట్టి ధన్వంతరి హోమము మరియు సుదర్శన హోమము, ఆ తర్వాత త్రిశక్తి అమ్మవారి పీఠాలలో చతుషష్ఠి యోగిని పూజ మరియు ఇంద్రాది అష్టదిక్పాలక దేవతల పూజలు మరియు ఆదిత్యాది నవగ్రహ దేవతల పూజలు మరియు అట్లాగే ధన్వంతరి సంబంధించిన ఆ యొక్క హోమము, ధన్వంతరికి సంబంధించిన దేవుడి యొక్క చిత్రపటము ఇక్కడ వేయడం జరిగింది. అట్లాగే వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో గణపతి ప్రధానం కాబట్టి గణపతి పూజతో ఈరోజు ప్రారంభమై నవగ్రహాలు మరియు అష్టదిక్పాలకులు మరియు ధన్వంతరి హోమము, చతుషష్ఠి యోగిని అమ్మవార్లకు సంబంధించిన హోమాలు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ శ్రీ విఠల్ నాయక్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క వినాయక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రన్ కావడం జరుగుతుంది. కావున హాస్పిటల్ ప్రారంభోత్సవానికి ఇచ్చేసిన వారందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः नमस्तस्यै नमो नमः शुद्ध विद्या पुराकारा द्विजपंक्तिर्द्वयोज्वला कर्पूर वीटिकामोदा समाकर्ष निरंतरा निज सल्लाप माधुर्य विदर्भि मंदस्मिता प्रभापूरा मज्जर कामेश मानसा अनाकलित सादृश्या चुबक सेराजिता कामेश बद्ध मांगल्य शूद्र शोभित कंदरा कनकांगद केयूरा कमनीय भुजान्विता रत्न कैलेय चिंताकलोला मुक्ताफलान्विता कामेश्वरा प्रेम रत्ना मणिकणिकणस्थली नाव्यारवाल रोमालय लता फलकुजद्वय परिभूषण रणचेर्मांबर प्रणवदाकार वीरा कर्पूरामल ज्योति प्रभामय वरदार्द्वय दिन राजाहित पुरा वरदार्द्वय दिन राजाहित पुरा रगन मठवाद
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తి కావడంతో ప్రభుత్వ వైఫల్యాలకు వ్యతిరేకంగా బీజేపీ పార్టీ భారీ ర్యాలీ నిర్వహించింది. గురువారం తాండూర్ పట్టణంలో నిర్వహించిన బైక్ ర్యాలీని జిల్లా అధ్యక్షులు కోకట్ మాధవ్ రెడ్డి ప్రారంభించారు. కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలు, 66 మోసాలు, 420 మాటలతో ప్రభుత్వం అన్ని రంగాల్లో వైఫల్యం చెందిందని బైక్ ర్యాలీలో రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు రమేష్ కుమార్ అన్నారు. బైక్ ర్యాలీలో బీజేపీ నియోజకవర్గ కన్వీనర్ రజనీకాంత్, తాండూర్ పట్టణ బీజేపీ అధ్యక్షులు నాగారం మల్లేశం, గాజుల శాంతకుమార్, కౌన్సిలర్ సాహు శ్రీలత, భద్రేశ్వర్, శేఖాపురం అంజనేయులు, సాయిరెడ్డి, దోమకృష్ణ, అంతారం కిరణ్, జగన్, సంగమేశ్వర్, చందు, శ్రీకాంత్, కృష్ణ, బిచ్చప్ప, ప్రహ్లాద్, ఒడ్డెసాయిలు, బీజేపీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. సంస్థాగతంగా నిర్మాణం చేసే దాంట్లో మీరందరూ కూడా నిమగ్నమై ఉన్నారు. ఇక్కడ మెంబర్షిప్ సంబంధించినటువంటి ప్రముఖులు ఉన్నారు. ఇక్కడ భద్రేశ్వర్ గారు, అదేవిధంగా మండలాలకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమంలో దాదాపుగా నెల రోజుల పాటు భారతీయ జనతా పార్టీ కార్యక్రమంలో అందరూ కూడా రాబో ఎన్నికలలో గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇవాళ రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు అందరూ కూడా పెద్ద ఎత్తున ఉదయం 10 గంటలకు ప్రతి గ్రామంలో ప్రారంభమైనటువంటి బైక్ యాత్ర అన్ని మండలాల గుండా అన్ని గ్రామాలలో తిరుగుతూ ఇవాళ నియోజకవర్గ కేంద్రం తాండూరు పురవీధులలో దాదాపుగా 800 బైక్ల చేత భారీ బైక్ ర్యాలీ చేపట్టి ఈరోజు ఇక్కడ భద్రేశ్వర్ చౌక్ లో మనం ఈరోజు కాంగ్రెస్ చేసినటువంటి 6 గ్యారంటీల గారడీ గురించి మనం మాట్లాడుకుంటా ఉన్నాం. మొన్న ఎన్నికలలో అనేక రకాలైనటువంటి ప్రజల్ని మభ్యపెట్టి మోసం చేసి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక రకాల కల్లబొల్లి మాటలు చెప్పి ఈరోజు ఏమాత్రం కూడా ప్రజా సంక్షేమాన్ని పట్టించుకోకుండా కేవలం వాళ్ళ యొక్క అధికారాన్ని అనుభవిస్తున్నారు తప్ప ప్రజలకు బాగు చేయాలన్నటువంటి చిత్తశుద్ధి ఏమాత్రం కూడా లేదనే విషయం ఈరోజు ప్రజలందరికీ కూడా సుస్పష్టం. ఏదైతే భారతీయ జనతా పార్టీ గతంలో కూడా ఈరోజు బండి సంజయ్ గారి నేతృత్వంలో అనేక రకాల పాదయాత్ర చేపట్టి అనేక రకాలైనటువంటి చర్చలు చేసి ప్రజల మధ్యలో ఆ రోజు మనల్ని మోసం చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీని మొన్ననే పొందబెట్టిన పరిస్థితి మనందరూ తెలిసిందే. ఈరోజు పాలకులు మారిండ్రు, ప్రభుత్వం మారింది, కానీ పాలకులు మాత్రం తీరు మాత్రం మారట్లేదు అనేటటువంటి విషయం ప్రజలందరూ కూడా గుర్తుంచుకోవాలి. ఈరోజు రైతాంగానికి సంబంధించినటువంటి ఇన్పుట్ సబ్సిడీలు అన్ని కూడా కేసీఆర్ తీసేసిండు. ఆ తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం ఏమాత్రం కూడా పట్టించుకోకుండా రైతు బంధు లేదు, రైతు భరోసా లేదు, ఏమాత్రం కూడా 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా మీరు రాసి పెట్టుకోండి, నేను ప్రమాణ స్వీకారం చేసిన వెంబడే మీకు అంతా కూడా పూర్తి స్థాయిలో రుణమాఫీ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. కానీ ఎక్కడయ్యా నీ రుణమాఫీ నీకు ఇచ్చినటువంటి, అదేవిధంగా ఆ మహిళలకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి? ఉచిత కరెంట్ ఏమైంది? స్కూటీలు ఇస్తామన్నారు, అనేక రకాలైనటువంటి వాగ్దానాలు చేశారు. ఈరోజు విద్యార్థులకు సంబంధించినటువంటి ఉపకార వేతనాలు లేవు, స్కాలర్షిప్స్ లేవు, పేద ప్రజలు చదువుకునేటటువంటి పరిస్థితి లేదు. ఈరోజు కూలి నాలు చేసి ఈరోజు కనీసం వాళ్ళ బతుకు ఎలా తీయాలనేటువంటి పరిస్థితుల్లో కూడా ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. అనేక అధికారం రాకంటే ముందు అనేక రకాలైనటువంటి పెద్ద మాటలు మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఈరోజు పురుగుల అన్నం మేము తింటున్న అన్నం తినిపించాలి, ఎమ్మెల్యేలు ఏ భోజనం చేస్తే హాస్టల్ విద్యార్థులు అదే భోజనం చేయాలన్నారు. కానీ ఏమైంది? ఈరోజు పురుగుల అన్నం తింటున్నారు, విద్యార్థులందరూ కూడా ప్రాణాలు కోల్పోతా ఉన్నారు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు, అనారోగ్య పాలవుతున్నారు. కానీ ఏమాత్రం కూడా పట్టించుకునే పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం లేదు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నాం, 66 అబద్ధాలు చెప్పినావు, 6 గ్యారెంటీల పేరు మీద తెలంగాణ ప్రజలందరినీ కూడా మోసం చేసినావు, వంచినావు, అనేక రకాలైనటువంటి అఘాయిత్యాలకు పాల్పడతా ఉన్నారు. అధికార దురంకారానికి గతంలో జరిగినటువంటి గత డిసెంబర్లో జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో వాతావరణం అంతా కూడా భారతీయ జనతా పార్టీకి ఉండే. బండి సంజయ్ గారి నాయకత్వంలో ఈ తెలంగాణలో కూడా కాషాయ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేటువంటి ఆశాభావంతో ప్రజలు మన కార్యకర్తలందరూ కూడా ఉండిండ్రి. కానీ ఏం జరిగింది? ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ ప్రభుత్వము, బీజేపీ రెండు కూడా ఒకటే అనేటువంటి భావన కలిగించి మనకు అధికారం దక్కకుండా చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి ఆనాడు ప్రభుత్వానికి అధికారంలోకి రావడానికి ముందు వారి మేనిఫెస్టోను చూసినట్లయితే 6 గ్యారంటీలు అన్నారు, 66 స్కీమ్లు అన్నారు, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నారు, దళితులకు దళిత బంధు అన్నారు. అనేక రకాలుగా ఈ ప్రభుత్వం వాగ్దానాలు ఇచ్చినప్పటికీ కూడా ఈ సంవత్సర కాలంలో మనం చూస్తా ఉన్నాం, ఈ చేతగాని దద్దమ్మ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇలా ప్రభుత్వాన్ని నడిపించేటువంటి పరిస్థితిలో లేని పరిస్థితిని మనం చూస్తా ఉన్నాం. ఇలా ప్రభుత్వ ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇచ్చలేనటువంటి పరిస్థితిలో ఈ కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఏదైతే పెద్దన్న అని చెప్పుకొని ఢిల్లీ వెళ్లినటువంటి రేవంత్ రెడ్డి
ఇలా 9,000 కోట్ల రూపాయలు ఇస్తే గాని ఈ ప్రభుత్వాన్ని నడిపేటువంటి పరిస్థితిలో తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 20 గాంధీనగర్ వాసులు స్థానిక మున్సిపల్ కౌన్సిలర్ సంగీతా ఠాగూర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. గాంధీనగర్లో గత 4 సంవత్సరాలుగా విద్యుత్ దీపాలు వెలగడం లేదని, త్రాగునీటి సమస్య, పారిశుద్ధ్యం పడక వేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక కౌన్సిలర్ సంగీతా ఠాగూర్ సమస్యలను గాలికి వదిలేశారని కాలనీ వాసులు ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇంటింటికి వచ్చి ఓట్లు అడిగి గెలిచిన అనంతరం తమ గోడును పట్టించుకోవడం లేదని కాలనీ వాసులు మండిపడ్డారు. గాంధీనగర్ లో ఇప్పుడు నీళ్ళకి ఇబ్బంది ఉంది, మోర్లు తీయనికి రారు, ఏం లేదు. మాకు నల్ల వస్తే నీళ్లు, లేకపోతే లేదు. నల్ల కూడా ఏం రోజు రాదు. బోర్ వేస్తామని ఇంతవరకు ఎవరు రాలేరు. ఇగేస్తాం అగేస్తాం అంటారు. ఇంతవరకే మళ్ళీ 5-6 నెలల కన్నా ఎక్కువైంది బోరు ఈడ ఖరాబ్ అయి కూడా. ఇంతవరకు అయితే ఏది లేదు. మాకు నీళ్ళ దగ్గర చాలా ఇబ్బంది అయింది. మోర్లు నిందితే కూడా వచ్చి తీస్తున్నామంటారు కానీ 2 నెలల నుంచి నిన్న ఒక్కరోజు వచ్చి తీసిపోయారు. నీళ్ళనే మాకైతే చాలా ఇబ్బంది అవుతుంది నీళ్ళ కోసం అయితే. मोरी निकालने वाला था। एक बार मैं क्या वीडियो निकाल के ग्रुप में डाल दिया था, तो जब से आया महीने में 2-3 बार आए, फिर बाद में 1 महीने को 1 बार आ रहे। वो भी एक समस्या है, ये क्या बोलते हैं बोर का भी है चीज़, पानी आना हो तो नल आए तो पानी है गली में। గత 5 సంవత్సరాల నుంచి ఈ వార్డులో గెలిచినప్పటి నుంచి ఒక కౌన్సిలర్ మళ్ళీ తిరిగి రావడం ఇప్పటివరకు తిరిగి మళ్ళీ చూడలేడు. 5 సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజుకి ఇట్లా మళ్ళీ కూడా చూడడం లేదు. నీళ్ళ సమస్య అలాగే ఉంది. బోర్ సమస్య ఎవరైనా అడగడానికి పోతే కూడా అడగడానికి వెళ్ళినా కూడా మీ డబ్బులతో మీరు వేసుకొని చేసుకోవాలనే మాట మాట్లాడారు. దాన్ని ఏ ప్రదంగానో మాట్లాడడం ఏం చేయాలో ఏం లేదని ఒక్కసారి వచ్చి చూడలే. ఏ ప్రాబ్లం కూడా ఈ వాళ్ళలో పట్టించుకోలేరు. మోరీల గురించి కూడా ఎవరు ఏ జవాన్ రారు, ఎవరు రారు, ఏ కౌన్సిలర్ కూడా పట్టించుకోరు. అభివృద్ధిలో చేపిస్తామని పార్టీలో జాయిన్ అయ్యి ఈ రోజుకి ఆ కౌన్సిలర్ మళ్ళీ చూడలేదు. అభివృద్ధి గల్లీ గురించా లేకపోతే తన గురించి అభివృద్ధి తెలుస్తలేదు. నాకు తెలిసిన కాడికి తన వంతు తన ఇంటి వరకే అభివృద్ధి చెందాలనేసి పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినట్టుంది. మాకు ఈ రోజుకి మళ్ళీ చూడలేదు. ఈడ ఉన్న వాళ్ళందరికీ సమస్యలు చెప్పడానికి వెళ్ళినా కూడా రానివ్వరు పక్క దగ్గరికి కూడా. ఈ యొక్క 5 సంవత్సరాల నుంచి ఇదే తిప్పాలి మాకు. కానీ తను ఈ దృష్టి ఎప్పుడు పట్టుకోలేదు. ఆమె కావాల్సింది ఒక డాక్రా గ్రూప్స్ అని ఒక స్కూల్ని తప్ప ఇంకా అభివృద్ధి అనేది గల్లీలో ఏ రోజు చూడలేము. మేము ఎలక్షన్ వచ్చిందంటే అదే ఎలక్షన్ 5 సంవత్సరాల లోపల ఎలక్షన్ ప్రతి ఇంటికి డోర్ వస్తుంది, ఓట్లు అడుగుతుంది. మళ్ళీ అదే మేము పనులు అడగడానికి ఈ వార్డు నాకు రాదు, ఈ డోర్ నాకు రాదు, వీళ్ళు మీరేమో ఆ పార్టీకి పనిచేసేటోళ్ళు ఈ పార్టీకి పనిచేసేటోళ్ళు అంటారు. గల్లీ ఉన్నప్పుడు సమానంగా అందరూ ప్రాబ్లంను తీర్చేటో కౌన్సిలర్. నువ్వు ఆ కౌన్సిలర్ పదవికి నువ్వు సరిగా నువ్వు అది లేకపోతే కౌన్సిలర్కి రాజీనామా దిగిపో. సమానం లేక నీకు హక్కు లేకుంటే దిగిపోవాలి. నీకు పని చేసే తీరు కానీ అదంతా ఉంటే చూసి వాడు అందరినీ తెలుసుకో ఫస్ట్ పనులను. దాని తర్వాత నువ్వు ఏమున్నది మేము కూడా మర్యాద ఇస్తాం. ఈ 5 సంవత్సరాలు నీకు ఈ రోజు వరకు అనలేమమ్మా. నువ్వు ఈ రోజు వరకు ఏ గల్లీ రోజు ఏ డోర్ పట్టించుకున్నావు? ఈడ ఏ గల్లీని మోరీలో నువ్వు చూసినావు? నువ్వు అక్కడ చూడు గోశాలకి వెళ్ళి ఒక్కనాడు మోరి అన్నిటికి తీసేది లేదు. మాకైతే సందులుండం. మేము దోమలు అంటే పండనికే మాకు పిల్ల తల్లి ఉండం. ఆ సందులకి వెళ్ళి బయటికి వెళ్ళనికే రాదు మాకు. ఇంతవరకు నీళ్లు లేవు, ఏం లేవు. నెలకు ఒక్కసారి మోరు తీయాలి కన్నా. మనిషికి వేసుకొని పైసలు వేసుకొని బోర్ వేసుకోవాలంటే ఆ మోరి ఒక ఎన్ని రోజులు తీయాలి కదా. మోరి జరుండు మోరు తీయాలా లేదా? దోమలు వస్తే మేము చచ్చిపోతే ఎవరైనా అయితే మాకు ఆ సందులో ఉన్నాం. మేము తల్లి పిల్లడం సందులో ఉండం. మాకు సందులకెళ్ళి బయటికి వెళ్ళడానికి రాదు. మాకు ప్రాబ్లం అత్త సందులు ఉండం మేము. మరి పింఛన్ ఇటో లేదు. నాకు 4 సంవత్సరాలు అవుతున్నది. ఇప్పుడు ఆయన చనిపోయి 5 ఇప్పుడు 4 మళ్ళా ఇంతవరకు పింఛను కాయిదాలు అందరికి ఇచ్చిన. ఎవరు పింఛన్ చేయలేరు. నాకు ఇన్ని దినాల సంది ఎట్లా రేపు చేస్తాం, మాఫ్ చేస్తాం, ఎల్లుండి చేస్తాం, మా ఎల్లుండి చేస్తాం. ఇదివరకు పింఛనే కాలేదు నాకు. ఓటు దగ్గర పడ్డా ఇంకొస్తారు. మేము వద్దన్నా కానీ వాళ్ళు వచ్చి తిరుగుతారు. కానీ మాకైతే నీళ్ళ సమస్య చాలా ఉంది సార్. అసలుకి ఈ మోర్లు నిండితే ఎవరు పట్టించుకోరు ఏదైనా కానీ. అసలు మా గల్లీ వేడుకోవడం అంటే ఏంటంటే చైర్మన్ అమ్మ గారికి చైర్మన్ గారికి వేడుకోవడం ఏంటంటే మా ఒక్క గల్లీ లోపల ఉన్న మోరీలను కానీ వాటర్ సదుపాయం కానీ జర కలిగించాలని కోరుకుంటున్నాము. అక్కడైతే మోరీని ఒకసారి అక్కడ మోరు ఒక్క నిమిషం చూడు సార్. ఈ యొక్క వార్డులో పనులు ఏమున్నాయి, ఎవరు వార్డు వల్ల ఏ ప్రాబ్లం అవి చూడాలి. ముందు నువ్వు సగం లేకుండా పోయి కమిషనర్ చైర్మన్ ని వీళ్ళని అనడం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఏం చేస్తున్నావు నీ వార్డుకి? నీ వార్డు అంటే నువ్వు ఒక ఇల్లు, నీ ఇంట్లో ఏ శుభ్రంగా లేదు. ఫస్ట్ నువ్వు అది చూసుకోకుండా బయట వాళ్ళని నువ్వు అనడం ఏంది? ముందు ఫస్ట్ అది చూసుకో.
ఏపిస్తే ఇగో లైట్లు లేవు, నీవు నా స్కూల్లో లేస్తే లైట్లు లేవు, 2 లైట్లు లేవు, ఎవరు ఫోన్ చేస్తే ఎవరు లైట్లు వేస్తలేరు. మేము చీకట్లో లేస్తాం, మేము ఏం చేయాలి అప్పుడు చెప్పు? చల్లగా ఆడపిల్లలం చేస్తాం. తాండూరు పట్టణ ప్రథమ పౌరురాలు తాటికొండ స్వప్న పరిమల్ గుప్తాపై అనవసరమైన ఆరోపణలు చేస్తే సహించేదే లేదని, నోరు అదుపులో పెట్టుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు బిర్కట్ రఘు హెచ్చరించారు. గురువారం తాండూరు పట్టణంలోని వార్డు నంబర్ 20 కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో 20వ వార్డు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బిర్కట్ రఘు కౌన్సిలర్ సంగీతా ఠాగూర్ను ఉద్దేశించి మాట్లాడుతూ, నీవు ఒక అవకాశవాదివని, గత 4 సంవత్సరాలుగా మున్సిపల్ చైర్మన్ దగ్గర ఎన్నో అభివృద్ధి పనులు చేయించుకొని ఇప్పుడు ఎందుకు అవమానిస్తున్నారని నిలదీశారు. అంగన్వాడీ టీచర్గా, ఉపాధ్యాయురాలుగా, ఆశా వర్కర్గా నీవు అన్ని విధులు నిర్వహిస్తున్నట్లు ఫోటోల పోజులకు ఇస్తున్నారని అన్నారు. మున్సిపల్ చైర్మన్ నీతి నిజాయితీతో ఉన్నందునే గత 4 సంవత్సరాలుగా చైర్మన్ పదవిలో ఉన్నారని అన్నారు. ప్రజలు ట్యాక్స్ ప్రజలే కట్టుకున్నారా లేదా నువ్వు కట్టావా అని నిలదీశారు. కాలనీలో నిర్మాణంలో ఉన్న భవనాల ఇంటి యజమానుల దగ్గర భారీగా డబ్బులు వసూలు చేస్తున్నావని, వారు డబ్బులు ఇవ్వకపోతే వారిపై కోర్టులో కేసులు కూడా వేశావని ఆరోపించారు. ఇంకోసారి అనవసరంగా మున్సిపల్ చైర్మన్ పై ఆరోపణలు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరించారు. ఖబర్దార్, మళ్ళొకసారి చైర్మన్కు విమర్శించదే కానీ విమర్శించాలన్న ఆలోచన వచ్చినా కానీ ఖబర్దార్, అది పద్ధతి కాదు. నువ్వు ఒక మహిళ ఉన్నావు, నాలుకతోటి అట్లా ఎంత వస్తే అంత మాట్లాడకండి. అందరికీ నమస్కారం. నా పేరు రఘు, వార్డ్ నెంబర్ 20 ప్రెసిడెంట్ని, కాంగ్రెస్ పార్టీ వార్డ్ నెంబర్ 20 ప్రెసిడెంట్ని. చైర్మన్ గురించి, మా ప్రభుత్వం గురించి మాట్లాడుతున్న మా ఒక వార్డు కౌన్సిలర్, 20వ వార్డు కౌన్సిలర్ పేరు ఎత్తడం కూడా నాకు నచ్చదాం. ఇది మా యొక్క చైర్మన్ మాట్లాడే అర్హత నీకు లేదు. ఎందుకంటే నువ్వు ఒక అవకాశవాదివి. నీ అవకాశవాదిని చూపించుకోవడానికి ఇది నీకు ఇప్పుడు సమయం దొరికింది, నీ అవకాశం చూపించుకోవడానికి. ఇన్ని 4 ఏళ్ల సంది నువ్వు చైర్మన్ దగ్గర ఎన్ని పనులు చేసుకున్నావు మాకు తెలీదా? 4 ఏళ్ల సంది చైర్మన్ తోటి నువ్వు ఎన్ని ఉపయోగాలు చేసుకున్నావు మాకు తెలీదా? 4 ఏళ్ల సంది నువ్వు ఎన్ని పనులు చేసుకొని చైర్మన్గా ఎన్నిసార్లు తిరిగినావు తెలీదా? 4 ఏళ్ల సంది చైర్మన్ కొంగు పట్టుకొని ఎంట తిరిగిన సంగతి నీకు తెలీదా? చైర్మన్కి ఒక అవమానపరచడానికి నీకు నోరెట్లు వస్తున్నది. ఆ చైర్మన్ తాండ్రుకు ప్రథమ పౌరురాలు చైర్మన్ గారు, మీరు ఆ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు. నువ్వు మళ్ళా చైర్మన్ ఫోటోలోకి పోజులు ఇస్తున్నది చూపించుకుంటున్నానంటే నువ్వేం చేస్తున్నావు అమ్మా తల్లి? ఏ చిన్న ప్రోగ్రాం ఉన్నా కానీ అంగన్వాడీలో గుడ్లు వంచడానికి ఫస్ట్ పోజులు నువ్వే ఉంటావు. గవర్నమెంట్ స్కూల్లో బడి బాటల ఫోటోలకు ఫస్ట్ పోజులో నువ్వే ఉంటావు. ఆ టీచర్లను కూడా ముందరికి రానియవు. వాళ్ళ టీచర్ల సీట్లలో పోయి నువ్వు కూర్చుంటావు, హెడ్ మాస్టర్ సీట్లో పోయి. అంగన్వాడీ స్కూల్లో రిజిస్టర్ నువ్వే చేస్తావు, ఆయమ్మ పోస్ట్ నువ్వే చేస్తావు. ఇదే నా ఫోటోలో పోజులు ఇచ్చుడు అనే మున్పు నిన్నోరు అదుపులో పెట్టుకోమ్మా. ఓ పదంపూర్ వాళ్ళకి అనుడు కరెక్ట్ కాదు. ఆమె పోజులు ఇవ్వాలనుకుంటుంటే ఎప్పుడో ఇచ్చుకుంటుంటే ఏదేదో ఎక్కడెక్కడనో ఉంటుండే ఆమె అట్లా కాదు. కాబట్టి 4 ఏళ్ళు ఆమె పరిపాలించింది. ఆమెను దింపాలని ఎంతమంది ప్రయత్నించినా దిగలేదు. ఆమె మంచి పాలన ఇచ్చింది కాబట్టి 4 ఏళ్ళు కొనసాగింది, 5 ఏళ్ళు కంప్లీట్ చేస్తుంది. మీ అసలు ఎంతమంది ఎన్ని విమర్శించినా చైర్మన్కు ఎటువంటి దోకా ఉండదు. ఆమె నిజాయితీగా పనిచేసింది, నిజాయితీగా పనిచేస్తున్నది. నీదేందమ్మా ప్రాబ్లం? మళ్ళీ గల్లీలో వార్డులో నా ప్రజలు ట్యాక్స్ కట్టిన, నా ప్రజలు 100% నువ్వు కట్టినావు ట్యాక్స్ వాళ్ళది. ప్రజలు మంచోళ్ళు కాబట్టి మా వార్డు ప్రజలు మంచోళ్ళు కాబట్టి కట్టిండు. వాళ్ళు నువ్వేం చేస్తున్నావు? ఆ ప్రజలకు ఇల్లు కడుతుంటే పైసలు వసూలు చేస్తున్నావు, టార్చర్ చేస్తున్నావు, వాళ్ళకు పర్మిషన్ లేకుండా హైకోర్టులు వేస్తున్నావు, కోర్టులు వేస్తున్నావు. ఇదేనమ్మా నీ కౌన్సిలర్తనం? ఇదేనమ్మా 4 ఏళ్ల సంది నువ్వు గుర్తుకు రాలేదు? ఇప్పుడు ఈ సంవత్సరంలో ఎందుకు గుర్తుకొస్తున్నది ట్యాక్స్ల గురించి? మరి 4 ఏళ్ళు మంచిగానే ఉన్నదా నీకు? అప్పుడు కనిపించలేదా నీకు? అప్పుడు టీఆర్ఎస్లో ఉంటివి, బీజేపీలో ఉంటివి, తర్వాత టీఆర్ఎస్లో పోయినావు, నీ లాభాలు అన్నీ దోచుకున్నావు, నీ వ్యాపారాలు చేసుకున్నావు. ఇప్పుడు టీఆర్ఎస్ పోయింది, కాంగ్రెస్లో కూడా చైర్మన్ వెళ్ళిపోయిందని నీకు బాధ అయింది. ఇప్పుడు నీకే పని అయితే లేదు కాబట్టి నువ్వు ఎత్తి చూపుతున్నావు, అంతే కదా? ఇది మీ ప్రవర్తన కరెక్ట్ కాదమ్మా. మీరు ఒక మహిళా కౌన్సిలర్ ఉన్నారు, ఒక మహిళను విమర్శించడం కరెక్ట్ కాదు. బిల్స్ పెట్టుకుంటున్నారు, అది పెట్టుకుంటున్నారు, నీదేమన్నా బిల్స్ గిట్లా ఆపిందా? అందు గురించి అట్లా చేస్తున్నాను. ఏం బిల్లు ఆపిందమ్మా? బోర్లు వేసిన దానికి బోర్ల బిల్లు గిట్లా ఆపిందా? బోర్లు నువ్వు వేసినావా? గేట్ పెట్టినట్టు నువ్వు స్టార్టర్ హౌస్కు నువ్వు పెట్టినావా? దానికి బిల్లు ఇవ్వలేదా నీకు?
అడుగు కమిషనర్ అడిగి మాట్లాడి తీసుకో, దాని పద్ధతి ఉంటుంది. ఆ కాంట్రాక్టర్ని తీసుకుంటారు, దాని రైటింగ్ లై నీకు ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయి దాంట్లో బిల్స్ లేపినట్టు లేదు కదా. లేని ఎందుకు విమర్శిస్తున్నావు? ఏం ఆశించి విమర్శిస్తున్నావు? బ్లాక్మెయిల్ చేస్తున్నావా? చైర్మన్కు ఏమైనా డబ్బులు గిట్లా డిమాండ్ చేస్తున్నావా? బిల్స్ లేపుతున్నావు అని చెప్పేసి ఇది కరెక్ట్ కాదు. ఖబర్దార్, బల్లో ఒకసారి చైర్మన్కు విమర్శించదే కానీ విమర్శించాలన్న ఆలోచన వచ్చినా కానీ ఖబర్దార్, అది పద్ధతి కాదు. నువ్వు ఒక మహిళ ఉన్నావు, నాలుకతోటి అట్లా ఎంత వస్తే అంత మాట్లాడకండి. మీరు మహిళా కౌన్సిలర్ ఉన్నారు, ఒక మహిళను విమర్శించడం అది ఆలోచన చేసి విమర్శించండి. మా చైర్మన్ జోలికి కానీ మళ్ళొకసారి గిట విమర్శిస్తే ఇది తగదు, మంచి పద్ధతి కాదు. తాండూరు మున్సిపల్లో పలు అక్రమాలు జరిగాయంటూ 20వ వార్డు కౌన్సిలర్ సంగీత ఠాగూర్ కలెక్టర్, అదనపు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. మున్సిపల్లో సమావేశం ఏర్పాటు చేయకుండా సమయం వృధా చేస్తూ అక్రమాలకు, అన్యాయాలకు పాల్పడుతున్నారని గురువారం వికారాబాద్ కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారని కౌన్సిలర్ సంగీత ఠాగూర్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈరోజు వికారాబాద్ కలెక్టర్ ఆఫీస్కి విచ్చేసి అడిషనల్ కలెక్టర్ గారికి ఈ 4 నెలలు అయినా ఇంకా కౌన్సిల్ మీటింగ్ కండక్ట్ చేయకుండా కాలయాపన చేస్తూ మున్సిపల్ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తూ ఎక్కడ కౌన్సిలర్స్ అడుగుతారో అన్న భయంతో కౌన్సిల్ మీటింగ్ పెట్టకుండా కాలయాపన చేస్తున్న చైర్మన్ గారికి కౌన్సిల్ మీటింగ్ పెట్టాలి అని ఎందుకు పెట్టడం లేదు? మరి జేసీపీ ఎక్కడ పోయింది? ఎక్కడ కిరాయికి ఇచ్చింది? మరి వార్డులలో మురికి కాల్వలను వాటిని శుభ్రపరచడానికి జేసీపీ కావాలంటే మున్సిపల్ నుంచి రావడం లేదు. దీనిపై మున్సిపల్లో జరుగుతున్న అన్యాయాలపై, అక్రమాలపై ఈరోజు కలెక్టర్ గారికి, అడిషనల్ కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇవ్వడం, కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ప్రజాపాలన విజయోత్సవాలను మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. గురువారం యాలల మండలం ఎన్కెపల్లి గ్రామంలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలకు పౌష్టికాహారం అందించే విధంగా ఐసిడిఎస్ అధికారులు గర్భిణీలకు, బాలింతలకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పించాలని, ప్రభుత్వ పరంగా పౌష్టికాహారాన్ని సకాలంలో అందించేలా చూడాలని కోరారు. అనంతరం అంగన్వాడీ విద్యార్థులకు ఏకరూప దుస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ అధికారులు, యాలల మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇవన్నీ కూడా మన బాలామృతం, మనం సెంటర్లో ఇస్తున్నటువంటి బాలామృతం డిఫరెంట్ ఐటమ్స్ ఎట్లా చేయాలి అన్నది మనం చెప్తూ ఉంటాం సార్. అండ్ మునగాకు స్పెషల్గా కాల్షియం ఉండాలి కాబట్టి మునగాకుతో ఎట్లా డిఫరెంట్గా తినరు అంటుంది ఇంతకుముందు. ఇప్పుడైతే వాళ్ళు ఇష్టంగా తింటున్నారు. తయారు చేసి ఇస్తారా వాళ్ళకి? ఒక ప్యాకెట్ ఆ ప్యాకెట్ ఆ పౌడర్తోనా అన్నీ చేయొచ్చు. ఏ రకంగా తినాలనుకుంటే ఆ రకంగా. సప్లిమెంటరీ న్యూట్రిషనే కాదు, ప్రీ స్కూల్ కూడా సార్. ఇప్పుడు మనం ప్రీ స్కూల్ అంగన్వాడీ పూర్వ ప్రాథమిక పాఠశాలగా కన్వర్ట్ చేయడం జరిగింది సార్. అందులో భాగంగానే మనకు టీచర్లకి కూడా సార్ ప్రియదర్శిని పూర్వ ప్రాథమిక విద్యా దీక్ష మీద ట్రైనింగ్ ఇచ్చాము. అండ్ ఇది సెప్టెంబర్ వరకు వచ్చింది సార్. సేమ్ లాంచ్ చేసిన తర్వాత వస్తుంది. అండ్ మనం ఓన్లీ ఫుడ్ ఒకటే కాదు, ప్రీ స్కూల్ పాఠాలు చెప్తాం సార్. అంటే ఇంతకుముందు
ఇంకా వేరే బుక్కులు ఉన్నాయి మేడం. వేరే సిలబస్ అదే ఇప్పుడు స్టూడెంట్స్ అప్పుడు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఇప్పుడు ఈ కొత్త సిలబస్ ఎక్కువ కొత్త సిలబస్ తోనే ఎక్కువ ఇంట్రెస్ట్ గా వస్తున్నారు స్కూల్కి. వాళ్ళు మేము చిన్న పిల్లలతో సహా 2.5 years పిల్లల్ని కూడా వాళ్ళ తల్లులు మా దగ్గర పంపించడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, పంపిస్తున్నారు కూడా స్కూళ్ళకి పిల్లలు. మా పాటలు ఆటలు కథలు పిల్లలకు కూడా మేము ఏం చెప్తున్నామంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మీ తల్లిదండ్రులకు కూడా మీరు ఏం చెప్పండి అని చెప్తున్నాం. మేము కథ చెప్పినాం కదా, ఆ కథ మీరు మీ అమ్మలకు చెప్పండి అని అంటే వాళ్ళు ఆల్రెడీ చెప్తున్నారు. మా పిల్లలు అది చెప్తున్నారు ఇది చెప్తున్నారు అని వాళ్ళ తల్లులు కూడా నెక్స్ట్ డే వచ్చి కూడా చెప్పగలుగుతున్నారు. మా దగ్గర ఆట పాటలతో కూడా ఇవ్వడం జరిగింది. జూన్ మంత్లో ఇవ్వడం జరిగింది. కూడా ప్రతి నెల ఎవ్రీ మంత్ వాళ్ళు తక్కువ బరువు ఉన్నారా ఇన్ఫాంటోమీటరు, అది స్టారియోమీటరు, ఇది సాచర్ స్కేల్, ఇది మదర్ అండ్ చైల్డ్. ఈరోజు శ్రీమంతుల పిల్లలు అయితే ఈరోజు చాలా మటుకు చిన్నపిల్లలు ఉంటేప్పుడే ప్లే స్కూల్స్ కుదిరిస్తూ ఉన్నారు. గ్రామీణ ప్రాంతంలో బీద బడుగు బలైన వర్గాలు ఉన్నటువంటి పిల్లలు, ఆర్థికంగా స్తోమత లేని వాళ్ళని అంగన్వాడీ సెంటర్లల్లో గతంలో మనం చూసినాం. అంగన్వాడీ సెంటర్ అంటే వాళ్ళకి వస్తే మధ్యాహ్నం ఇంత భోజనం చేసి పోయేవాళ్ళు. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత ఈ అంగన్వాడీ సెంటర్లను అన్నింటినీ కూడా ఒక ప్లే స్కూల్ లాగా చేయాలా. ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నప్పుడే వాళ్ళకు ఒక మంచి డైవర్ట్ కాకుండా ఒక సిస్టమేటిక్ వారికి ఏదైతే ఇష్టం ఉంటుందో వారి ఇష్ట ప్రకారం నడుచుకునే విధంగా ఒక ప్లే స్కూల్ లాగా ఫ్రీ స్కూల్ పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. దీంట్లో కూడా ఇప్పుడే మా సిడిపిఓ గారు కానివ్వండి, ఇప్పుడే తిమ్మయ్యపల్లి జయంతి గారు కూడా ఆ పాఠశాలతో ఆ సెంటర్లో గతంలో ఉన్నప్పుడు సెంటర్ ఏ విధంగా ఉండే, ఈ ప్రీ స్కూల్ పెట్టిన తర్వాత ఏ విధంగా పిల్లలు కూడా ఏ విధంగా మన దగ్గరికి వస్తుంది. పేరెంట్స్ కూడా మన సెంటర్లో ఉంటే ఒక గ్యారెంటీ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏదో పనులు చేనుల పనులు ఉంటాయి, రకరకాల పనులు పేరెంట్స్ తల్లిదండ్రులకు ఉంటాయి. పోయేటప్పుడు కూడా ఒక అంగన్వాడీ సెంటర్లు ఉంటే సేఫ్గా ఉంటారు. వాళ్ళు ఇంకా జ్ఞానోదయులు అయ్యి ఒక మంచి ప్రయోజకులు అవుతారనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారి సిస్టమ్ పెట్టడం. దీన్ని కూడా ఇమ్మీడియట్ దీనికి సంబంధించినటువంటి టీచర్స్, అంగన్వాడీ టీచర్సే కానివ్వండి, అధికారులు కూడా అదే విధంగా కానివ్వండి, అదే విధంగా తయారు చేసుకుంటూ వారికి విటమిన్స్ లోపం కూడా లేకుండా ఎప్పటికప్పుడు నెలకోసారి 2 సార్లు అవసరం అనుకుంటే వాళ్ళు పేమెంటే కానివ్వండి, వాళ్ళు వెయిట్ లాస్ ఏదైనా అయితే ఉంటే కూడా వాళ్ళు ఎందుకోసం అవుతున్నారో తూచా తప్పకుండా. ఎందుకంటే ఇప్పుడు గ్రామీణ ప్రాంతంలో హాస్పిటల్స్ అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటాయి. ఏమైతే చాలా మనకి ఏం కాదులే, మన బాబుకు పక్క అవుతుంది, మన జ్వరం వచ్చిందిలే అని చెప్పి నెగ్లిజెన్సీ ద్వారా చాలా మటుకు అది గత పెరిగిపోయిన తర్వాత కొద్ది రోజులు అయిన తర్వాత రోగాల బారిన పడి ఇబ్బందికరంగా మారితే అవసరాలు ఉంటాయి కాబట్టి చిన్నగా ఉన్నప్పుడే దాన్ని నివారించాలని చెప్పి ఈ అంగన్వాడీలు మాత్రం ప్రధానమైనటువంటి పాత్ర పోషించినందుకు వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, టీచర్స్ లేని స్కూల్స్ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటే మన ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మొన్ననే డిఎస్సి పెట్టి ఏ స్కూల్లో కూడా లేని ఉపాధ్యాయుడు ఉండొద్దు, ప్రతి స్కూల్లో ఉపాధ్యాయుడు ఉండాలి, ప్రతి పల్లెల్లో, ప్రతి పట్టణంలో, ప్రతి గూడెంలో, ప్రతి తండాలో ఉండాలని ఒక మంచి ఉద్దేశంతో ప్రతి అందరూ కూడా ఆల్మోస్ట్ కొన్ని ఫిల్అప్ చేయడం జరిగింది. 99%, 1-2% అక్కడక్కడ కూడా ఉన్నాయి. నాకు ఇప్పటి వరకు కూడా నేను ఈ ప్రజాపాలన ఊరు తిరుగుతుంటే నాకు అక్కడిక్కడ కొన్ని సమస్యలు జరుగుతున్నది. అక్కడ కూడా ఉపాధ్యాయులు ఎక్కడైతే అవసరం ఉన్నారో ప్రతి దగ్గర కూడా పంపించే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటాను. మన గౌరవ ముఖ్యమంత్రి ఎడ్యుకేషన్ మినిస్టర్ ఉన్నందుకే ఈరోజు ఒక టీచర్స్ రిక్రూట్మెంటే కానివ్వండి, మన ట్రాన్స్ఫర్స్ జరుగుతూ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా ఒక్కరికి ఇబ్బంది లేకుండా ట్రాన్స్పరెంట్ జరగడం జరిగింది. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా మన యాలాల్ మండలంకే ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్, ఈరోజు అంగన్వాడీలని ప్లే స్కూల్స్ లాగా ఏ విధంగా అయితే మారుస్తూ ఉన్నామో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా దాదాపు ఒక 200 కోట్లతోని మన పక్కనే ఇక్కడనే దౌలాపూర్లోనే మనం గట్టబోతున్నాం. మా భీమన్ అంటే ఎప్పటికీ మా మండలికి ఏదైనా ఫస్ట్ ఇవ్వాలంటే అందుకే 200 కోట్లతో ఇస్తే మీరు చెప్పినట్లే మీ మండలికే ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటేనే ఒక కార్పొరేట్ స్కూల్కు ధీటుగా అన్ని మౌలిక సదుపాయాలు ఉండే విధంగా నేను చెప్పిన ఎలక్షన్స్ అప్పుడు కూడా ఖచ్చితంగా తాండూరులో ఒక మంచి ఎడ్యుకేషన్ అప్పుడు తీసుకొస్తామని చెప్పినట్లే మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా దాంట్లోనే ఒక మంచి స్కూల్ ప్రతి నియోజకవర్గానికి ఒక స్కూల్ ఇవ్వాలని ఒక చక్కటి సంకల్పంతో ఆ స్కూల్ కూడా ఎంబడే మనకి సెకండ్ ఫేజ్లోనే మొన్ననే శాంక్షన్ చేపించడం కూడా జరిగింది. వీలైతే రేపు సీఎం గారు వచ్చేది ఉండే కొడంగల్కి వచ్చినప్పుడు మనకు కూడా వస్తుందని చెప్పిండే. కొడంగల్ కూడా సీఎం గారు ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయినందుకు రాలేకపోయాడు. మళ్ళీ నెక్స్ట్ సీఎం గారితోనే
ఫౌండేషన్స్ కంపల్సరీ పెట్టి అతి త్వరలోనే మన పిల్లలకు అందించే విధంగా, మన పిల్లలకు దాంట్లో చదువుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ స్కూల్ అతి త్వరలోనే ప్రారంభించుకుందాం. మిగతా వసతుల మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఏదైతే చెప్పున్నదో ఆర్థికంగా మనకి ఎంత ఇబ్బందులున్నా, గత 10 సంవత్సరాల ఆర్థిక వ్యవస్థను అంత చిన్నాభిన్నం చేసినా మళ్ళా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి అన్నింటినీ కూడా ఒక్కొక్కటి చెప్పినటువంటి హామీలను కూడా నెరవేర్చుకుంటూ ఈరోజు రుణమాఫీ వరకు ఇస్తా ఉన్నాం. రేపు మాపు రైతు బంధు కూడా ఇస్తా ఉన్నాం. రేపటి నుంచి ఇండ్లు లేని మా సోదరి మండలకు అందరూ కూడా ఎలక్షన్స్ అప్పుడు చెప్పినాం. రేపటి నుంచి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా తీసుకోమని చెప్పినాం. ఇండ్లు ఎవరైతే లేరో బీసీలకు కానివ్వండి, మైనార్టీలకు 5 లక్షల రూపాయలు, ఎస్సీలకు ఎస్టీలకు 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినాం. వారికి కూడా రేపటి నుంచి ఇల్లు ఇచ్చి ఇల్లు లేని వారికి అందరూ కూడా అప్లికేషన్స్ తీసుకొని ఇంద్రమ్మ కంపెనీలు కూడా ఇవ్వడం జరిగింది. ఆ కంపెనీల ద్వారా అప్లికేషన్స్ తీసుకొని ఇల్లు కూడా ఇవ్వబోతా ఉన్నాం. రేషన్ కార్డ్స్ ఎవరికైతే లేవో తెల్ల రేషన్ కార్డు లేని వారికి కూడా మన నియోజకవర్గంలోనే ఇప్పటికే 2 మోడల్గా 2 విలేజెస్ తీసుకున్నాం. దాంట్లో ఒక క్లారిటీ వచ్చిన తర్వాత తెల్ల రేషన్ కార్డు కూడా ఎవరికైతే లేవో వాళ్ళందరూ కూడా ఇచ్చే బాధ్యత ఖచ్చితంగా నేను తీసుకుంటానని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, ముఖ్యంగా గతంలో ఏదైనా చెప్పింది చేసిందంటే కాంగ్రెస్ గవర్నమెంటే. ఇప్పుడు కూడా గౌరవ ముఖ్యమంత్రి మన పక్కనే ఉన్నాడు. వారు ఏదైతే మనం 6 గ్యారెంటీలు చెప్పినామో ప్రతి ఒక్కటి కూడా ఆర్థిక వ్యవస్థ లాస్ట్ గవర్నమెంట్ చిన్నభిన్నం చేసినందుకు కొద్దిగా లేట్ అవుతా ఉన్నది. దాన్ని గాడిలో పెట్టి మీకు అందరూ కూడా ఏవైతే 6 గ్యారెంటీలు చెప్పినటువంటి గ్యారెంటీలలో ఇప్పుడే మా మహిళా సోదరులకు ఉచితంగా ఆర్టీసీ బస్ ఇచ్చినాం, 200 యూనిట్ల వాళ్ళకు కరెంటు బిల్లు ఫ్రీ ఇచ్చినాం, 500కు సిలిండర్ ఇచ్చినాం. రైతు రుణమాఫీ మ్యాక్సిమం 90% అయిపోయింది. ఇంకా రైతు భరోసా ఇస్తా ఉన్నాం. అతి త్వరలోనే ఇల్లు ఇస్తా ఉన్నాం, తెల్ల రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం. ఇంకా 1-2 ఉంటాయి. ఖచ్చితంగా 2 కూడా పింఛన్లు కానివ్వండి, మా మహిళా సోదరులకు 2500 కూడా తప్పకుండా ఇస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఎంకేపల్లి సోదరులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ, సిడిపిఓ గారు ఒక చక్కటి ప్రోగ్రాం చేసినందుకు, అవేర్నెస్ చేసినందుకు వారి బృందానికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ శుక్రవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొనే కార్యక్రమాలను విజయవంతం చేయాలని తాండూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హబీబ్లాలా తాండూరు పట్టణ ప్రజలను కోరారు. ఉదయం వినాయక మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ప్రారంభోత్సవం అనంతరం ఎస్వీఆర్ ఫంక్షన్ హాల్లో మహిళా సంఘాల ఆధ్వర్యంలో జరిగే సమావేశం, ప్రభుత్వ ఎంసీహెచ్ ఆసుపత్రిలో జరిగే ఇందిరమ్మ క్యాంటీన్ ప్రారంభోత్సవం తదితర కార్యక్రమాలలో ఎమ్మెల్యే పాల్గొంటారని హబీబ్లాలా తెలిపారు. कल का प्रोग्राम जो कि बी मनोहर रेड्डी साहब एमएलए साहब का है, फर्स्ट 1 बजे विनायका हॉस्पिटल की ओपनिंग है. उसके बाद 2 बजे महिला संगम जो कि एसवीआर फंक्शन हॉल कोरंगल रोड पर है, वहां पर एक प्रोग्राम है. उसके फौरी बाद 3 बजे माता शिशु हॉस्पिटल जो कि हैदराबाद रोड पर है, वहां पर इंदिरम्मा कैंटीन की ओपनिंग है. उसके बाद 3:30 बजे वार्ड नंबर 11 सीसी रोड एंड ड्रेनेज का ओपनिंग है. आप सभी से रिक्वेस्ट है, जैसे कि SC, ST, BC, माइनॉरिटी सेल, लेडीज विंग, NSUI और हमारे एमएलए साहब के जो भी फॉलोअर्स है, सभी से रिक्वेस्ट है कि वो टाइम पर पहुंचे. जय हिंद, जय कांग्रेस. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సిటీ కేబుల్.